పాటలీపుత్రులోని ఒక సంపన్న వ్యాపారి తన కుమారుడు సోమదత్తుడు విలాసాలకు అలవాటుపడి పెద్దలను గౌరవించకుండా సంపదను దుర్వినియోగం చేస్తున్నాడని ఆందోళన చెందుతాడు. అతను చాణక్యుడి కుటీరానికి వచ్చి తన కుమారుణ్ణి మార్చమని, అతనికి జీవిత సత్యాన్ని బోధించమని ఆచార్యుడి పాదాలపై పడి వేడుకుంటాడు. చాణక్యుడు శాంతంగా ఆలకిస్తాడు. చాణక్యుడి మాట ప్రకారం వ్యాపారి తన కుమారుడు సోమదత్తుణ్ణి కుటీరానికి పంపుతాడు. సోమదత్తుడు విలాసవంతమైన బండిలో అహంకారంతో చాణక్యుడి కుటీరం ముందు దిగుతాడు. కుటీరంలోని పేదరికాన్ని చూసి అసహ్యం ప్రదర్శిస్తూ చాణక్యుణ్ణి చూసి వ్యంగ్యంగా నవ్వుతాడు. చాణక్యుడు మాత్రం ప్రశాంతంగా గ్రంథాలు చదువుకుంటూ ఉంటాడు. చాణక్యుడు సోమదత్తుణ్ణి పిలిచి ఒక చిన్న బంగారు నాణెమిస్తాడు. ఈ నాణెం తీసుకో. దీనితో ఈరోజు మార్కెట్కి వెళ్ళి ఒక సాధారణ పనివాడు ఒక రోజంతా కష్టపడి సంపాదించే ఆహారాన్ని కొనుక్కురా. కానీ షరతేంటంటే నువ్వు కూడా వాడిలాగే నడుచుకుంటూ వెళ్ళాలి, ఎవరి సాయం తీసుకోకూడదు. సోమదత్తుడు సులభం అనుకుని నాణెం తీసుకుంటాడు. సోమదత్తుడు పాటలీపుత్ర రద్దీగా ఉండే మార్కెట్కి వెళ్తాడు. వాడు నడవటం అలవాటు లేక అలసిపోతాడు. ఒక సాధారణ పనివాడు తినే అన్నం, గంజి అడుగుతాడు. అందరూ అతని ధనిక వస్త్రాలను చూసి ఆశ్చర్యపోతారు. వాడు అహంకారంతో బంగారు నాణెం ఇస్తే ఒక దుకాణదారుడు, స్వామీ, ఈ నాణేనికి నేను మీకు రాజభోగాలు ఇవ్వగలను, కానీ సాధారణ అన్నం కోసం ఇంత పెద్ద నాణెం అక్కర్లేదు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొంటేనే ఆ అన్నానికి విలువ అంటాడు. సోమదత్తుడికి ఏమీ అర్థం కాదు. సోమదత్తుడు ఖాళీ చేతులతో అలసిపోయి కుటీరానికి తిరిగి వస్తాడు. జరిగినదంతా చెప్తాడు. చాణక్యుడు నవ్వి, బంగారం ఉన్నంత మాత్రాన సంపద కాదు. నీకు ఆకలి వేసినప్పుడు నువ్వు కష్టపడి సంపాదించిన ఒక్క రూపాయి విలువ ఈ బంగారు నాణం కంటే ఎక్కువ. అలాగే సంపద పెరిగే కొద్దీ వినయం కూడా పెరగాలి. అప్పుడే అది నిలుస్తుంది. డబ్బు సంపాదించటం సులభం, కానీ దాన్ని సరైన మార్గంలో ఉపయోగించటం, మిలుపుకోవటం కష్టం. నువ్వనుకుంటున్న సంపద శాశ్వతం కాదు అని వివరిస్తాడు. చాణక్యుడి మాటలు సోమదత్తుడి మనసును తాకుతాయి. అతను తన తప్పును తెలుసుకుంటాడు. మరుసటి రోజు నుండి అతను విలాసాలను వదిలి సాధారణ వస్త్రాలు ధరించి తన తండ్రి వ్యాపారంలో పనిచేయటం మొదలుపెడతాడు. పనివారితో కలిసి పనిచేస్తాడు. వారి కష్టాన్ని అర్థం చేసుకుంటాడు. పెద్దలను గౌరవించటం నేర్చుకుంటాడు. అతనిలో వచ్చిన మార్పు చూసి తండ్రి సంతోషిస్తాడు. కొన్ని నెలల తర్వాత సోమదత్తుడు పూర్తిగా మారిపోతాడు. అతను జ్ఞానం సంపాదించటానికి చాణక్యుడి వద్దకు వెళ్లి శిష్యుడిగా చేరతాడు. చాణక్యుడు అతనికి రాజనీతి, అర్థశాస్త్రం మాత్రమే కాకుండా జీవిత సత్యాలను బోధిస్తాడు. చాణక్యుడు తన సూత్రాన్ని గుర్తుచేస్తాడు. విద్యావంతుడు సర్వత్రా పూజ్యతే, వన్నిచోట్లా పూజింపబడతాడు. నిజమైన సంపద డబ్బు కాదు, జ్ఞానమని సోమదత్తుడు గ్రహిస్తాడు. కుటీరం వెలుపల ప్రశాంతమైన ఉదయం వేళ చాణక్యుడు చెట్టు కింద చాపపై కూర్చుని ఉన్నాడు. సోమదత్తుడు శిష్యుడిలాగా తెల్లటి వస్త్రాలు ధరించి వినయంగా అతని ముందు నేలపై కూర్చుని తాళపత్ర గ్రంథాన్ని పట్టుకుని చాణక్యుడు చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు. నీతి: సంపద శాశ్వతం కాదు, కానీ జ్ఞానం మరియు సత్ప్రవర్తన శాశ్వతం. కష్టపడి సంపాదించిన దాని విలువ మాత్రమే తెలుసుకోవాలి, అహంకారం పనికిరాదు.